మా అమ్మమ్మ చనిపోయే ముందు అందరిని చూసుకుంది కానీ ఆమెకు ప్రాణమైన మనవడిని మాత్రం చూడలేకపోయింది. ఆమె కోరిక కూడా మా పెళ్లి జరగాలని. పాపం మా పెళ్లి కూడా ఆమె చూడలేదు. పెళ్లైన దగ్గర నుండి మేము హైదరాబాద్‌లోనే ఉండేవాళ్ళం. నాకు 8th మంత్‌లో స్కానింగ్ తీసిన డాక్టర్ నీకు వెంటనే సిజేరియన్ చేసేయాలి అని అన్నారు. మాకు ఇక్కడ ఎవరు లేరు. మేము ఒంగోలు వెళ్ళిపోతామని అన్నాము. ఇక్కడైతే అందరూ ఉంటారు. మేము ఒంగోలు వెళ్తామని చెప్పినా కూడా డాక్టర్ ఒప్పుకోలేదు. నీకు వెంటనే సిజేరియన్ చేసేయాలని చెప్పేసింది. మేము డాక్టర్‌కి చెప్పకుండానే ఒంగోలుకి వెళ్ళాము. అందరూ భయపడతారని నేను ఇంట్లో కూడా చెప్పొద్దని మా వారికి చెప్పాను. ఒంగోలు వెళ్ళాక అక్కడ హాస్పిటల్‌కి వెళ్ళాము. ఆ హాస్పిటల్ పేరు నల్లూరి నర్సింగ్ హోమ్. నేను పుట్టింది, మా ఆయన పుట్టింది కూడా అదే హాస్పిటల్‌లోనే. మా ఫ్యామిలీకి బాగా అలవాటు ఆమె. సరే ఇంకా ఆమె నా రిపోర్ట్ చూసి నువ్వు అసలు మనిషివేనా, ఎలా వచ్చావు అంత దూరం నుండని నన్ను అరిచింది. మా వారు కూడా నా పరిస్థితి చూసి చాలా భయపడేవాళ్ళు. నాకు మాత్రం భయం లేదు. సరే మొత్తానికి 9th మంత్ 2015 శుక్రవారం 10 గంటలకు మా అక్షయ్ పుట్టింది. నన్ను రూమ్ కి షిఫ్ట్ చేశారు. అక్షయ్ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ మీ అత్తగారు చనిపోయింది కూడా ఇదే రూమ్ లోనే కదా అని మా అత్తయ్యతో అన్నారు. దాకా మేము కూడా ఇది ఆలోచించలేదు. ఎందుకంటే మా టెన్షన్ లో మేము ఉన్నాము. అదే రూము, అదే బెడ్, అదే శుక్రవారం మా అక్షయ్ పుట్టింది. ఇంకా నాకు మత్తు కూడా వదలలే. ఒకటే నిద్రపోతున్నా. ఇంకా కల్లో మా అమ్మమ్మ కనిపించింది. మా అమ్మమ్మ మా ఇంటి ముందు ఉంది. అంటే మా ఆయన వాళ్ళ ఇంటి ముందు ఎవరు లేరు, నేను ఆమెను మాత్రమే ఉన్నాము. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, బయటనే నుంచున్నావు, లోపలికి రాని నేను గట్టిగా అరుస్తున్నా అమ్మమ్మని. ఇప్పుడు మా అమ్మమ్మ నీ పక్కనే ఉన్నా, అదిగో ఏడుస్తున్నా చూడు అంది. అంతలో కళ్ళు తెచ్చేసి చూసేశాను. చూసేసరికి మా అక్షయ్ ఏడుస్తూ కనిపించింది. ఈ కళ గురించి మా ఆయనకు మా అమ్మకు తప్ప ఎవరికూ చెప్పలేదు. ఇప్పుడు ఇలా చెప్పాల్సి వచ్చింది. మా అక్షయ్ కళ్ళు మా అమ్మమ్మ కళ్ళు సేమ్ ఉంటాయి. చెప్పలేనంత ప్రేమ ఉంటే వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇంతకీ ఈ అమ్మవారి ఫోటో ఏంటో తెలుసా? మా అమ్మమ్మ పూజ చేసుకున్న ఫోటో మా ఇంట్లో ఇప్పటికీ అలాగే ఉంది. మా అత్తగారు ప్రతి శుక్రవారం ఇలా నిమ్మకాయల దండ వేసి పూజ చేస్తూ ఉంటారు.